హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, పాప కోసం అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నా, అటుకులనమాట, సాల్ట్, ఇదొచ్చి జీలకర్ర అనమాట. సో, ముందు పెనం పెట్టుకున్నాను. సో, సిమ్‌లోనే పెట్టుకోండి. అటుకులు చూడు 1 అవర్ ముందు నానబెట్టుకున్నా. సో, ఇలా మెత్తగా రావాలనమాట. చిన్న పిల్లలు కదా, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. సో, నెయ్యి అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి కాసేపు. హీట్ అయిన తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర అయితే కంపల్సరీగా వాడండి. ఎందుకంటే పిల్లలకి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది ఫుడ్ అయితే. సో, క్యారెట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అటుకులు వేసుకోండి. అటుకులు అయితే నేను చాలా మెత్తగా నానబెట్టుకున్నానండి. ఎందుకంటే పాపకి ఇంకా టీత్ రాలే కాబట్టి. సో, తొందరగా డైజెస్ట్ అయ్యేదానికి మనం మెత్తగా నానేసుకున్నాం. 1 ఇయర్ పైన ఉంటే మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోండి. చూడండి ఎంత మెత్తగా అవుతుంది. నేను కలుపుతుంటేనే మెత్తగా అయిపోతున్నాయి. సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాను. సో, నేను హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు వాటర్ పోసాను. ఇలా స్మూత్‌గా రావాలండి. కలుపుకుంటా ఉండండి. ఇదే మెత్తగా అయిపోతుంది. మ్యాష్ చేసేది మీ దగ్గర ఉంటే దాంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లనే మెత్తగా చేసేసాననమాట. సో, ఇలా దగ్గరికి రావాలండి చూడండి. నేనైతే చూడండి ఎంత స్మూత్‌గా చేసుకున్నానో. పిల్లలకి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. పాప అయితే చాలా ఇష్టపడుతుంది ఈ ఫుడ్ అయితే. సో, పాప తినేసినాక నిద్రపోయిందండి. నేను మీకైతే పాప కోసం బెలూన్స్ తీసుకున్నాను. ఎందుకంటే తనకి రోజు ఏదో ఒక ఫన్నీ యాక్టివిటీ అయితే చేపిస్తాను. సో, నేను ఏదో ఒక ఫన్నీ యాక్టివిటీ చేపిచ్చాలి. ఇంక నేను ఎలానో హోలీ వస్తుంది కదా అని చెప్పి బెలూన్స్ అయితే తీసుకున్నాను. బట్ తను ఎగరలేకపోయిందండి. అందులో ఏదో గ్రహణం ఉందని చెప్పారు కదా! సో, నేనైతే పాపని ఇవంతా ఏమి ఆడిపిచ్చలేదు. సో, ఈ బెలూన్స్ నెక్స్ట్ డే అయితే ఆడిపిచ్చుతున్నా చూడండి. ఇవి ఇలా వచ్చాయన్నమాట. క్వాలిటీ అయితే బాగా వచ్చిందండి. ఎవరికి నచ్చితే పెట్టుకోండి. పిల్లలకి, చిన్న పిల్లలకి కొంచెం కాసేపు టైం పాస్ అవుతుంది. నేను అలానే ఇంకా 4 అలా అవుతుంది కదా అని చెప్పి ఇంకా స్నానం చేపిచ్చేద్దామని చెప్పి ఎవరన్నా చల్ల వాటర్‌తో బెలూన్స్ పడతారు. నేనైతే హాట్ వాటర్‌తోనే పడుతున్నా. ఎందుకంటే మళ్ళీ ఏదైనా జలుబు పాడొస్తుందని చెప్పి. పాప చూడండి ఎంత హ్యాపీగా ఎగురుకుంటాందంటే నిజంగా. ఆ పాపతో పాటు నేను ఎగురుకుంటున్నా. ఇది చూడండి ఎంత బాగా వాటర్ అయితే పడుతున్నాయి. అవి వాటి ఇష్టంగా అవి ఫుల్ అయిపోయినాక అవి ఊడిపోతున్నాయి. ఊడిపోయినటువన్నీ నేను ఇలా టబ్బులోకైతే వేశానండి పాప ఆడుకునేదానికి. చూడండి లేసి మరీ వాటిని తెంపేస్తుంది. సో, నేను ఫుల్ అయిపోయిన పైపులన్నీ పైకి ఎత్తి పెట్టేస్తున్నానండి. ఇలా ప్రెస్ చేసేస్తే మిగతా వాటికి కూడా వాటర్ బాగా వస్తుందని చెప్పి పైకి ఎత్తి పెట్టేశాను. చూడండి బెలూన్స్ అంతా ఎంత క్యూట్‌గా ఉన్నాయి చిన్న చిన్నవిగా. సో, మనం చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఉండిండవు కదా! ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.